హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం కూడా ఏకీభవించి రెండు చేతులు పైకెత్తి ఒక్క నిమిషం దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. ఈ ఆరాధనలో దేవుడు మనతో ఉండాలని, మనతో మాట్లాడాలని, ఆయన సన్నిధిలో మనం ఉండటం ఎంతో ధన్యత. దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, కానీ ఆయనలో మనము ఆయన రక్తం చేత మనం కడగబడ్డాం. ఈరోజు శక్తివంతమైన వాక్యం మనం వినబోతుండగా ఆ వాక్యం ద్వారా దేవుడు నాతోనూ నీతోనూ మాట్లాడాలని, మనందరినీ బలపరచాలని, కేవలం వాక్యం వినువారంగా కాకుండా వాక్యం ఆచరించే బిడ్డలుగా, వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా మనం ఉండాలని మన రెండు చేతులు పైకెత్తుదామా దేవుడి సన్నిధిలో. ప్రభుతో మాట్లాడదామా? థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రభుతో చెప్పు, యేసయ్యా నాతో మాట్లాడు, యేసయ్యా నాతో మాట్లాడు, యేసయ్యా నాతో మాట్లాడు, యేసయ్యా ప్రభుతో మాట్లాడు ఈ రోజున, ప్రభుతో మాట్లాడు ఈ రోజున. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా శివ బాబా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. పరిశుద్ధుడా స్తోత్రం, పవిత్రుడా స్తోత్రం. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు, రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యోధా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడదోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడదోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ. యుద్ధము
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం చెప్తామా? హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవుని స్తుతించు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వెనుదీతువా వెనుదీతువా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వెనుదీతువా వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకియగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకియగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామములో వెనువేల పొడవేయో క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు నామములో గడువేల వెనువేయో క్రైస్తవా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వెనుదీతువా వెనుదీతువా. అవును ప్రభా, హల్లెలూయా మా జీవితంలో దశమ భాగమైన సమయాన్ని హల్లెలూయా అయ్యా నీ సన్నిధిలో గడుపుటకు హల్లెలూయా అయ్యా మాకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. సమస్తము మావి నీవే ప్రభా. స్తోత్రం. మా ఆయుష్ మా ఆరోగ్యం హల్లెలూయా. అయ్యా సమస్తము నీవే ప్రభా. Yes, Jesus. అయ్యా ఈ రోజు మా జీవితాలతో కాపురం Amen, amen. మాట్లాడమని అడుగుతున్నాను. Yes, Master. మా జీవితాలతో ప్రభా Yes, my అయ్యా Father. ఈ రోజు మాతో మాట్లాడమని అవును అడుగుతున్నాను. దేవా, అవును. దేనికి ఎస్ అని దేనికి నో అని చెప్పాలో Amen. అయ్యా ఈ రోజు మాకు నేర్పించమని అడుగుతున్నాను Hallelujah. తండ్రి. Hallelujah. మాకు నేర్పించమని అడుగుతున్నాను Yes, తండ్రి ప్రభా. Jesus. ఏ ఒక్కరము నశించిపోకుండా నాయనా తండ్రి Hallelujah. నీ ఆత్మలో మమ్మల్ని నింపమని Amen. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. Amen. ఆమేన్ Amen. ఆమేన్. Amen. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. అమ్మ ఇంకా సీరియస్ గా ఉన్నారు, వెంటిలేటర్ మీద ఉన్నారు. దయచేసి అమ్మ కోసం ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడి సమయం కోసం వేచి ఉన్నామంతే. డాక్టర్లు అయితే ఎటువంటి హోప్ లేదంటున్నారు, కానీ మన దేవుడి యందు నిరీక్షణ కలిగి ఉన్నాం. మేము నాంపల్లి కేర్ హాస్పిటల్లో అమ్మ ఉన్నారు. మీరందరూ ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. అక్కడే కూర్చొని వాక్యం రాసుకుంటున్నాను. ఈరోజు ఉదయకాలంన దేవాదేవుడు ఒక మాటను మన కోసం జ్ఞాపకం చేశారు. ఆ మాట ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. ఒక్క చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం చదవండి. మీ మాట అవునంటే మీ అవును, మాట అవునంటే అవునని, కాదంటే కాదు కాదంటే కాదని అని ఉండవలెను. అని ఉండవలెను. వీటికి మించినది వీటికి మించినది దుష్టుడి నుండి పుట్టినది. దుష్టుడి నుండి వచ్చినది. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు అవునన్నది అవునని, కాదన్నది కాదని మనం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించి ఎక్స్ట్రా పలుకులు ఎలా ఉంటాయంటే దుష్టుడి నుండి వస్తాయట. నీకు చేతనైతే చేస్తానని చెప్పాలి, చెయ్యగలను అని చెప్పాలి, చెయ్యడానికి ప్రయత్నము కూడా చేయాలి. అంతే తప్ప నేను చేస్తున్నానని చెప్పి దుష్టుడికి స్నేహంగా మారకూడదు అని
ఈ రోజు దేవుడు మనకి నేర్పిస్తున్న మాట. మరి దేనికి ఎస్ చెప్పాలి? మనందరికి తెలిసిందే, దేవుడు ఆజ్ఞలకి మనం ఎస్ చెప్పాలి. దేవుడు పరిశుద్ధతకి మనము అవునని చెప్పాలి. దేవుడు వాక్యానికి లోబడి ఉంటామని మనం చెప్పాలి. సో ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా దేవుడికే మనము అవునని చెప్పాలి. మరి దేనికి నో అని చెప్పాలి అని కొన్ని మాటలు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి తీసుకుందాం. దావీదు మహారాజు దేవుడికి చాలా ప్రియమైన వ్యక్తి. వీళ్ళారా జాగ్రత్తగా వాక్యం వినండి. సందీప్ ఇటు చూడు, బైబిల్ క్లోజ్ చేయి. వాక్యం వినేటప్పుడు నాకు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మరి దేవుడు అని యెహోవా దేవుడికి చాలా ప్రియమైన ఇష్టమైన వ్యక్తి. ఆయన హృదయానుసారుడు అని చెప్పాడు. అంటే దేవుడితో మంచి రిలేషన్షిప్ ఉంది, సత్సంబంధం ఉంది. జాగ్రత్తగా వినండి. మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి దేవుడికి చాలా సత్సంబంధాలు ఉంటాయి. ఒక రోజు దావీదు అన్నాడు, దేవా నీ కోసం ఒక మందిరాన్ని కట్టాలని ఆశ, నీ కోసం మందిరాన్ని కట్టాలని ఆశ అంటే దేవుడు అన్నాడు నో అన్నాడు. అదేంటి హృదయానుసారుడు, పాపం చేసి పశ్చాత్తాపడిన వ్యక్తి. మనలో చాలా మంది పాపం చేసి పాపం చేయలేదని బొంకుతాం మనం కదా, పాపమే కాదంటాం అది దాన్ని. కానీ దావీదు కీర్తన 51 రాసి ఆయన పశ్చాత్తాపడ్డాడు. అంత క్లోజ్ దేవుడితో ఉన్నాడు. మందిరం కడతానంటే నో అన్నాడు. దేనికి నో అంటాడు? కారణం లేకుండా దేవుడు నో అన్నాడు. నో అని అన్నాడంటే, కాదు నీవు చెయ్యకూడదు అన్నాడంటే, ఆయన జీవిత చరిత్రలో దావీదు జీవితంలో ఎక్కడో ఒక మచ్చ మరక ఉంది. ఏంటది? రక్తపాతం. ఆయన రక్తం, యుద్ధాలు ఎన్నో చేశాడు కదా, ఆ రక్తపాతం పాపంలాగా మారిపోయి పరిశుద్ధ మందిరానికి కట్టడానికి ఆటంకంగా ఉంది. ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందామా? మనము దావీదును వదిలేద్దాం, లేదా ఇంకెవరన్నా దైవ సేవకులను వదిలేద్దాం. మందిరం ఎవరు? మనమే. నువ్వు దేవుడి ఆలయమని, ఆత్మకు నివాసమని నీకు తెలియదా అని కొరింథీ సంఘానికి పౌలు ద్వారా దేవుడు మాట్లాడాడు. మై బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కదా. మరి నేను మందిరం. మనం ప్రార్థన చేస్తుంటాం, ప్రభా నా హృదయంలో నువ్వు గూడు కట్టుకొని ఉండయ్యా, నా శరీరమే నీకు మందిరంగా మారిపోని అంటే, ఎక్కడో ఒక దగ్గర దేవుడి స్వరం నో అని వస్తే, ఆయన ఉండాల్సింది ఇష్టపడిన స్థలం ఏంటి? ఆయన ఉండాల్సింది మన హృదయంలో. ఈరోజు నా ఛాలెంజ్, నా సవాలు ఏంటంటే, ఈ వారం అంతా అప్పుడే 2025లో ఆఖరి ఆదివారంకి వచ్చేసాం. ఒక సవాల్ ఏంటంటే, నా హృదయం దేవుడు మందిరం లాగా ఉందా? దేవా నా హృదయాన్ని నీ మందిరంగా మార్చుకుంటున్నాను అంటే దేవుడు నో అంటాడా? నో అన్న మాట కూడా వినలేని స్థితిలో ఉండి మన దేవుళ్ళో ఉన్నామని బొక్కుతున్నామా? నీ మాటలు అవును కాదు అని మాత్రం ఉండాలి. అంతకు మించిన పలుకులు దుష్టుడి నుండి వచ్చాయి. నా శరీరం దేవుడు మందిరంగా ఉండాలి అని అంటే, నేను ఉంటున్నాను అని అబద్ధం చెప్తే నేను దుష్టుడికి సహవాసం చేస్తున్నట్టు. దుష్టులు పరలోక రాజ్యంలోకి చేరలేదు. అందుకే 2025వ సంవత్సరం దేవుడు పునరుద్ధరించే సంవత్సరం, రెస్టోరేషన్. 2026వ సంవత్సరం దేవుడు తీర్పు చెప్పే సంవత్సరం. అందుకనే జనవరి 1 నుంచి దేవుడు మనతోటి కొంచెం అధికంగా గట్టిగా మాట్లాడుతున్నాడు, నాతో కూడాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకి ఏం చెప్పాడు? నో, కుదరదు అని చెప్పాడు. మనలో చాలా మంది దేవుడి కోసం చెయ్యాలని చాలా ప్రయాసపడుతున్నామేమో, కానీ ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో దేవుడు రిజెక్ట్ చేశాడేమో మనల్ని. జాగ్రత్త సుమా. మందిరం బిల్డింగ్లలో దేవుడు ఉన్నాడు, నీ గుండెల్లోనే దేవుడు ఉంటాడు. అందుకే మొన్నటి రోజు నేర్చుకున్నాం, మన ప్రార్థన దేవుడు వినాలి. రాజశ్రీ వింటుందా?
పక్కన ఏది వీళ్ళు కాదు వినేది. మమ్మీ వింటున్నారా, నా డాడీ వింటున్నారా కాదు. నా ప్రార్థన, నేను ప్రార్థన చేసినప్పుడు డైరెక్ట్ దేవుడు వినాలి. దేవుడు వినాలి అంటే నా దేవుడితో నేను అంతటి సంబంధాన్ని పెట్టుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నాకు ప్రియమైన వాళ్ళు ఒకవేళ ఉన్నారనుకోండి, నా ప్రియమైన వాళ్ళు, నేనంటే చాలా ఇష్టం. ఒకవేళ అర్ధరాత్రి వాళ్ళు గాఢ నిద్రపోతున్నారు, అయినా కూడా నేను ఒక ఫోన్ కాల్ చేశాను అనుకోండి, నా ప్రియమైన వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే ఎత్తుతారు. ఎందుకు? ప్రియమైన వాళ్ళు కాబట్టి. అది ఇష్టం లేదు, లేదా ఓకే బంధుత్వం ఉంది అంతే అనుకుంటే వాళ్ళు ఆరే పొద్దున్న చూసుకుందాంలే అంటారు. నీ ప్రార్థన నీ ప్రియుడు, నీ దేవుడు వినాలంటే నీ దేహము మందిరమై ఉండాలి. దావీదుకు చెప్తున్నాడు, అయ్యా నువ్వు వద్దులే, నీ కుమారుడు సొలొమోను కడతాడులే, నువ్వు ఉండు, కాస్త ఆగకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తీతు గ్రంథంలోకి వెళ్దాం, 2వ అధ్యాయం. దేని నుండి మనము దూరం అవ్వాలి, దేనికి నో చెప్పాలి? తీతు గ్రంథం 2వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు. 2వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు. గట్టిగా ఒకరు చదవండి. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలో సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడు కొంచెం గట్టిగా చదువు. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతికిచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన జాగ్రత్త. దేనికి నో చెప్పాలి, దేన్ని వదులుకోవాలి? సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు గట్టి చదువు. స్వామి చదువు, నువ్వు గట్టి చదువు. సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తానే మన కొరకు అర్పించుకొని తనకు తానే మన కోసం అర్పించుకొనెను. ప్రైజ్ ది లార్డ్. సర్వ దుర్నీతి నుండి మనం దూరం అవ్వాలంట. దుర్నీతికి నో చెప్పాలంట. యోసేపు అందుకే నాకు చాలా ఇష్టం. ఆదికాండం 37వ అధ్యాయం నుంచి ఉంటాడు మనిషి. చాలా మంచోడు, కుర్రాడు, యవ్వనస్తుడు. చిన్నప్పటి నుంచి కష్టాలే కదా. అన్నలతో పడలేదు. అన్నలకి ఆయన అంటే అసూయ పుట్టింది. ఏకంగా పోతిఫర్కి అమ్మేశారు, తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. అక్కడ యవ్వన కాలంలో పెరుగుతూ ఉన్నాడు. పెరుగుతున్నప్పుడు యోసేపు పెరుగుతూ ఉన్నాడు, పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత అందగాడయ్యాడు. అందం అతనికి పాపం అయిపోయింది. అందాన్ని చూసి పోటిఫర్ భార్య ఏకంగా కన్నేసింది. యవ్వన కాలంలో ఉన్న పిల్లలకి చెప్తున్నా, యవ్వన కాలంలో చాలా మంది మీ మీద కన్నేస్తారు. మీరు కూడా అట్రాక్ట్ అయిపోతారు. రంగురంగుల లోకంలో పడిపోతూ ఉంటారు. వెళ్ళి ఒక అమ్మాయితో ఒక అబ్బాయితో పాపం చేయరు, కానీ మీ సెల్ ఫోన్లతో పాపం చేస్తూ ఉంటారు. మీ సెల్ ఫోన్లలో చూడకూడనివి చూస్తూ ఉంటారు. మొన్నటి రోజున ఒక 6వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి ఒక చోట కలిసినప్పుడు కాసేపు కూర్చోమని చెప్పాను. అమ్మాయిని వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా. ఎందుకు బయటికి వెళ్తే ఆమె సెల్ ఫోన్లో ఏమో చూస్తుంది. ఏం చూస్తుంది? అని తొంగి చూస్తే చూడకూడనివి ఆమె చూస్తుంది. ఆ అమ్మాయిని రూమ్లోకి పిలిచి అడిగాను, ఏమైంది అని. ఆమె చెప్తుంది, మా క్లాస్లో అందరు చూస్తారా అంటే చూడకూడనివి. సమస్త దుర్నీతి నుండి విసర్జించండి అంటున్నాడు దేవుడు. అవును కాదు, నేను అవి చూస్తాను అయినా దేవుళ్ళు ఉంటానంటే దేవుడే విసర్జిస్తేస్తాడు మనల్ని. ఈ సంవత్సరం సరి చేసుకునే సంవత్సరం. మన మాట, మన శరీరాన్ని మనం సరి చేసుకోవాలి. మీ శరీరం దేవుడి ఆలయం అని తెలియదా?
సర్వ దుర్నీతి నుండి, నీతి తప్పిన క్రియల నుండి, కేవలం వ్యభిచారము మోహం గురించే కాదు, మాట తీరు, ప్రవర్తన, వయసుకు మించిన ఆలోచనలు కొంతమందికి వచ్చేస్తున్నాయి కదా. చిన్న వయసులోనే చంపుకోవడం, భయంకరమైన సంఘటనలు బయట జరుగుతున్నాయి కదా. వివాహం చేయాలంటేనే భయం వేసేస్తున్నట్టు. 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్న ఆమె మీద కూర్చున్నాడంట భర్త. పొట్టలో నుంచి పిండం బయటకు వచ్చేసిందంట. పిండం బయటకు వస్తే ఆ పిండాన్ని పిసికేసాడట. భార్య చచ్చిపోయింది, పిండం చచ్చిపోయింది. ఎందుకు అట్లా చేసామంటే ఈమె నా వల్ల గర్భవతి అయిందో లేదని డౌట్ అంట ఆడికి. ఇలాంటి భయంకరమైన లోకంలో మనం ఉన్నాం. ఇంకొన్ని వింటే అసలు చెప్పుకోవడానికి కూడా భయంకరమే. కుక్కర్లు ఉడకబెడుతున్నాడట, ముక్కలు ముక్కలుగా చేసి. ప్రియులారా, సర్వ దుర్నీతి నుండి మనం విడుదల కావాలంటే ఈ లోకమంతా పాపమయమై ఉంది. లోకము పాపాన్ని ప్రేమిస్తుంది, శరీరము పాపాన్ని ప్రేమిస్తుంది. అవునా? శరీరాన్ని, లోకాన్ని, సాతాన్ని జయించాలంటే నువ్వు పరిశుద్ధతలో ఉండాలి, నేను పరిశుద్ధతలో ఉండాలి. పరిశుద్ధత అన్నది ప్రార్థనల వల్ల, వాక్యం చదవటం వల్ల, వాక్యానుసారంగా జీవించడం వల్ల వస్తుంది. నేను వాక్యం చదువుతాను కానీ దుర్నీతిలో ఉంటాను అంటే దేవుడినే మోసం చేస్తున్నట్టని ఈరోజు తెలుసుకోవాలి. ఎవరిని మోసం చేస్తున్నావు? దేవుడినే మోసం చేస్తున్నావు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. అందుకే ఈరోజు వాక్యంలో పెట్టిన క్యాప్షన్ అంటే బీ కేర్ఫుల్, జాగ్రత్త సుమా అని దేవుడు వాక్యం చెప్తుంది. ఎన్ని రోజులు ఈ లోకంలో ఉంటామో మనకు తెలీదు. కొంతసేపు కనపడే అంతలోనే మాయమైపోతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకేం చేసినా ఏం పట్టుబడలేదు అనుకోబాకు. మనుషులకు పట్టుబడకపోతే సంతోషించకు. మనుషుల నుండి తప్పించుకోలేవు కానీ దేవుడి నుండి తప్పించుకోగలవా? జాగ్రత్త. దేవుడికి పట్టుబడితే మన సీనే వేరుంటది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా? కాబట్టి లోక స్నేహాలను వదిలేయమంటున్నాడు దేవుడు. లోకంలో ఉన్న స్నేహం ఎలాంటిది అని మనకు తెలుసు. దేవుడికి విరోధం అని బైబిల్ చెప్తుంది. దానికి విశ్లేషించాల్సిన అవసరం లేదు. దేవుడి మాట క్లియర్గా చెప్తుంది. అది లోక స్నేహం, ఫ్రెండ్షిప్ టు ద వరల్డ్ ఇస్ ఎనిమిటీ టు గాడ్. దేవుడికి విరోధం. కాబట్టి దేవుడికి విరోధమైన పనులు ఎప్పుడు మనం చేస్తాం? లోకంతో స్నేహించినప్పుడు. ప్రియులారా, గమనించండి, ఏ పని ఉన్నా అక్కడ మీరు చేసిన వ్యాపారాల్లో ఆదివారం ఏదైనా లాభంతో కూడింది వస్తే మీరు ఖచ్చితంగా మానేయాలి. ఇది మనం పరిచయమైనప్పటి నుంచి నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తాను, నా ప్రాణం ఉన్నంత వరకు చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ లోక స్నేహం, లోకస్తులను మంచి వ్యాపారం వస్తుంది, అమ్ముకో, డబ్బులు వస్తాయి కదా అంటారు. లోక స్నేహం అది. బైబిల్ ఏం చెప్తుంది? విశ్రాంతి దినమును పాటించండి, మీ పనులన్నీ మానుకొని దేవుడి సన్నిధికి రండి అన్నాడు. పనులు మానుకోగలుగుతున్నామా? ప్రైజ్ ది లార్డ్. ఇదే లోక స్నేహం అంటే. లోకస్తులు ఆలోచించినట్టు, లోకస్తులు మాట్లాడినట్టు, లోకస్తులు జీవించినట్లు నువ్వు నేను జీవించగలుగుతున్నా. మీ మాట దేవుడికి ఇచ్చారు కదా, ప్రభా విశ్రాంతి దినమును ఖచ్చితంగా పాటిస్తా అన్నారా లేదా? అన్నావా లేదా? పాటిస్తా అన్నావా లేదా?
నీ మాట అవును అంటే అవును, కాదంటే కాదు. అంతకుమించిన పలుకులు. ఈరోజు చెప్పండి, ఎంతమంది దుష్టుడికి స్నేహంగా ఉన్నాం, దేవుడికి స్నేహంగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోక స్నేహం దేవుడికి విరోధమని నీకు తెలియదా? నీకు తెలియదా? చిన్న చిన్నవే, పెద్ద పెద్ద వద్దు మనకి. చిన్న చిన్న, అందుకే చిన్న విషయాల్లో ఫెయిత్ఫుల్గా ఉంటే, నమ్మకంగా ఉంటే పెద్దవి దేవుడు ఇస్తారు. చిన్న దాంట్లోనే మనము త్రొట్టెళ్తున్నాం, చిన్న దాంట్లోనే. ఈరోజు ఉదయమే అమ్మ దగ్గరికి వెళ్ళాను, లోపలికి వచ్చే ముందు కొద్దిగా కళ్ళు తెరిచున్నాయి, నొప్పికి తెరిచారో మరి ఎందుకో కళ్ళు తెరిచున్నాయి. అమ్మ ఈరోజు ప్రేయర్కి వెళ్తున్నాను, వాక్యం చెప్పి వస్తానంటే నా కళ్ళలో చూసినట్టుగా నాకు అనిపించింది. ఈరోజు సండే అమ్మ అంటే ఆమె జీవితంలో ఒక్క ఆదివారం కూడా మందిరానికి వెళ్ళకుండా లేని రోజులు ఉన్నాయి. వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, తన యేసుప్రభు పట్టుకున్నప్పటి నుంచి ఏ రోజు కూడా వెళ్ళకుండా లేదు. ప్రతి ఆదివారం ఆమె నుండి వచ్చిన విశ్వాసమే, భక్తే ఈరోజు మమ్మల్ని సేవకులుగా మార్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం అడుగుతాం, మన లోక స్నేహంలో ఉన్నామా? యూత్ చాలా మంది ఉన్నారు, ప్రార్థన ఎప్పుడైపోతుందా అని చూస్తుంటారు కదా, ప్రార్థనకి ఎప్పుడు రావాలని చూడరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. ఈరోజు జాగ్రత్తగా జీవిద్దాం. లోక స్నేహం దేవుడికి విరోధం. చదవం మళ్ళీ 4:4. కాబట్టి ఎవరు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవుడికి శత్రువే. ఎవరు ఈ లోకానికి స్నేహం చేస్తాడో వాడు దేవుడికి ఏమిటంట? శత్రువు. ఈరోజు ఎవరికి శత్రువుగా ఉన్నాం మనం? దేవుడికే. సో మీ పనులన్నీ మానుకోండి, దేవుడి సన్నిధిలోకి రండి. లోక స్నేహాన్ని లోకం చెప్తారు, ఎన్నో ఎన్నో రకాలుగా చెప్తారు లోకం. వాటిని అన్నిటిని మార్చండి అని దేవుడు చెప్తున్నాడు. ఉదయం కాలమే లేచి ప్రార్థన చేసుకోవటం నేర్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక సాక్ష్యంగా చెప్తాను. మనం ఎప్పుడైతే మనం నిర్ణయం చేసుకొని ఒక మాట అనుకొని మనమే పొద్దునే లేచి ప్రార్థన చేసుకుంటామో, శరీరం ఉంది కాబట్టి అనారోగ్యం ఉంటుంది, ఒక్కొక్కసారి బద్ధకం ఉంటుంది, ఒక్కొక్కసారి పని ఒత్తిడి ఉంటుంది. నా సాక్ష్యంగా నేను చెప్తున్నాను, ఒకవేళ మనం లేవలేని స్థితిలో ఉంటే దేవుడు తన దూతల్ని పంపించి మనం లేపుతాడు. హల్లెలూయా. అంత నమ్మకస్తుడు. నువ్వు దేవుడికి మాట ఇచ్చి ఎస్ అంటే ఎస్ అని చెప్పు, నో అంటే నో అని చెప్పు. ఆయన ఎవరిని కూడా బలవంతం పెట్టాడు. బలవంతంగా రక్షణలోకి ఎవరు రాలేరండి. ఉట్టి మాటలు అందరివి. దేవుడు ఆకర్షించుకుందే తప్ప ఎవరు రాలేరు. మరి దేవుడు ఆకర్షణకి నువ్వు నేను వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. కనుక ఏమన్నాడు? మీరు లోకంతో స్నేహం చేస్తే దేవుడితో మీరు శత్రుత్వం చేస్తున్నారు. శత్రుత్వం చేస్తున్నాడు. అవును కాదు. ఈరోజు ఉంటావా ఉండవా అంతే. రెండు ఉంటాను ఉండేది, ఉండను ఈ రెండు డబల్ గేమ్లు వద్దు. ఎస్ నో. ఉంటానంటే ఇవి, ఉండనంటే ఇవి. ఏం చేద్దాం? ఉందామా ఉండొద్దా? గట్టి చెప్పండి, నాకు వినిపించదు. ఉందామా లేదా? ఉండాలి అంటే ఏం చేయాలో నేర్చుకోవాలి కదా. ప్రైజ్ ది లార్డ్. లోక స్నేహం విడిచిపెట్టాలి కదా. ఇంకొకటి చదువుదాం, తీతు గ్రంథం చదువు మనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 35 నుంచి చదువు. సరే, రోమపత్రిక 7వ అధ్యాయం 19 నుంచి 25 వచనాలు. రోమపత్రిక 7వ అధ్యాయం 19 నుంచి 25 వచనాలు చూడండి. ఎందుకు మనం నోని ఎస్గా, ఎస్ ని నోగా మారుస్తామంటే, అవునని చెప్పి కాకుండా చూస్తాం, కానిది అవునని చేస్తామంటే, నేను అంటే నా పర్సనల్ జీవితం అన్నమాట ఇది. నేను ఏమి చేయకూడదు అనుకుంటున్నానో
చదవమ్మా. నేను చేయగోరు మేలు చేయక, నేను చెయ్యగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయగోరని కీడు చేస్తున్నాను. చూసారా ఎందుకు వస్తుంది ఈ సమస్య? ఎవరో చెప్పబట్టి కాదు, ఎవరో అనుకున్నది కాదు, నా మట్టుకు నాకే. నేను ఏ మేలు చేయాలని కోరుకుంటున్నానో అది చెయ్యకూడని కీడు చేస్తున్నాను. అందుకనే అవునది ఎస్ అన్నది నో అయిపోతుంది, నో అన్నది అర్థమైందా? నాలోనే ఉంది ప్రాబ్లం, ఎవరి వల్ల కాదు. నాకు ఒకటి తెలిసి ఇది మేలు చెయ్యాలి, ఇది మంచిది, ఇలా ఉంటే అంత బాగుంటది, ఇది నేను కోరుకుంటున్నా. అది కాకుండా ఏదో ఒక కీడు చేసేస్తుంటా. పౌలుగా చెప్పారు, ఎంత బాగుంది కదా. మళ్ళీ చదివయ్యా, కొంచెం గట్టిగా బాధ అవుతున్నాం. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేస్తున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల అది దాని చేయనది నా యందు నివసించు పాపమే, నేను కాదు. చూసారా, ఎస్ అని చెప్పిన తర్వాత నో పనులు చేస్తే అర్థమవుతుందా? నేను దేవుడికి ఒక మాట ఇచ్చేసా, దేవా తూచా తప్పకుండా నీ పని చేస్తాను, నీ ఆజ్ఞను పాటిస్తాను, మంచివాడిగా మంచి దాంట్లో బ్రతుకుతాను, కోపాలు ద్వేషాలు నా హృదయంలో పెట్టుకోను, తూలనాడను, మనుషులని నిందించను, అవమానించను. కొంతమంది ఎట్లుంటారు, మనిషి కనిపిస్తే చాలు కదా, పుల్లో సింహము గర్జించినట్టుగా గర్జించేస్తుంటారు, మీద చిరుబురులాడుతూ ఉంటారు, శత్రుత్వాలు పెంచుకుంటూ ఉంటారు. ఇవన్నీ మాటించాను, దేవాన్ని శత్రుత్వం పెట్టుకోను ప్రభా, సాధ్యమైనంత వరకు అందరితో సఖ్యతతో ఉంటాను ప్రభా, మందు తాగను ప్రభా, సిగరెట్లు తాగను ప్రభా, గుట్కాలు కాయలు తినను ప్రభా. దేవుడితో మాటిస్తాం, మాటిచ్చిన తర్వాత చేయకూడనది నేను చేస్తున్నట్లయితే అది నాలో నివసిస్తున్న పాపం. సో నీ పాపం నిన్నేం చేస్తుంది? చెయ్యకూడనివి చేయిస్తుంది. సో పాపం వదిలేసుకున్నానని చెప్తూ నువ్వు ఏం చేస్తున్నావు? పాపాన్ని నీలోనే పెట్టుకున్నావు అన్నమాట. ప్రైజ్ లో హల్లెలూయా. ఎలా ఉంటదంటే, మనం గుడ్ ఫ్రైడే రోజు అందరు కాళ్ళు కడుక్కుంటాం కదా, కడుక్కొని ప్రేమించుకొని హత్తుకొని ముద్దు పెట్టుకొని అందరం కలిసి పలహారాలు తింటామా లేదా కదా? ఆ రోజు ఇంకా మనం కార్చిన కన్నీటితోటి విజయనగరం కాలనీ అంతా నీళ్లు సప్లై జరగవచ్చు. అంత ఎక్కిళ్ళు పెట్టి యాడ్ చేస్తూ ఉంటాం, సిలువ ధ్యానాలు చేస్తూ ఉంటాం. అంతే, సాయంత్రం కాగానే మళ్ళీ షురు ఈసడింపులు, గొడవలు. ఒక పంచైనా నువ్వు దేవుడు హృదయాన్ని అర్థం చేసుకుంటే మనుషుల హృదయాలను అర్థం చేసుకోగల, అప్పుడు నీలో ఏం సమస్య ఉండదు. మళ్ళీ చదువు బాబు 19th నుంచి, రోమాపత్రిక 7:19 నుంచి. ఆ మైక్ తీసేసి కొంచెం గట్టిగా చదువు. నేను కోరని దానిని చేసిన ఎడల నా యందు నివసించే పాపమే, కానీ నేను కాదు. కాబట్టి నాకు ఒకటి కనిపిస్తుంది, మేలు చేయాలనుకున్నా నాకు కీడు చేస్తున్నాను, ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది. పోరాడుతున్నాడు పౌలు. దుష్టుడి నుండి వచ్చింది అది, సాతానుది అంటున్నాడు. నేను సాతానికి బానిస కాకూడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజు నుంచి ప్రయత్నం చేద్దాం. మంచి చెడు నీ ముందుంటాయి, కీడు మేలు నీ ముందుంటుంది, పాపము పుణ్యము రెండు నీ ముందు ఉంటుంది, పరిశుద్ధత అపరిశుద్ధత నీ ముందుంటది, పవిత్రత అపవిత్రత నీ ముందుంటది, అగ్ని నీరు నీ ముందుంటాయి. నువ్వు చేయి చాచి ఏది కావాలంటే తీసుకో. నేను పర్ఫెక్ట్ గా ఉండాలంటే, లోకమంతా పర్ఫెక్ట్ గా ఉండాలంటే కుదరదు. ఈ లోకం పాపంతో ఉందని దేవుడు చెప్పాడు. ఈ లోకం, మొన్నటి రోజున ఒక దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు దేవుడు నాతో చెప్పించిన మాట ఏంటంటే, ఎత్తబడిన గుంపులో
నీతిమంతులందరూ వెళ్ళిపోతారు. దించబడిన గుంపులో శ్రమలలో నిలబడిపోతారు జనాలు. ఇంకా అధిక శ్రమ, ఈ శ్రమలే తట్టుకోలేకపోతున్నాం, ఇంకా అధిక మహాశ్రమలు వస్తాయట. ప్రియులారా, ఈరోజు మన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, పాడండి. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భూమిలో నాకు చూపుము, ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము, నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భూమిలో నిలిచినని నాకు చూపుము. అవును, చూపు. ఇంకొంతకాలం సమయమే నా బ్రతుకు మార్చుకుంటా అంటున్నాడు కదా. ఏదో ఒక నియమం ఉంది నా శరీరం. అందుకని శరీరంతో ఎప్పుడు మనం పోరాడుతూ ఉండాలి. బ్యాటిల్ ఫీల్డ్ అండి, యుద్ధభూమి. పవిత్రతకి అపవిత్రతకి యుద్ధభూమి శరీరం. ఈ శరీరంతో నువ్వు పోరాడి గెలవాలి. అప్పుడు దేవుడికి ఎస్ అంటే ఎస్ కదా. ఒక దగ్గర ఇప్పుడు దేవుడికి పూర్తిగా సమర్పించుకుంటే మాట పట్టు అంటారు. ఏం పట్టు కదా, మాట పట్టుకుంటే ఆ మాట పట్టు తీసుకుంటారంట. దాని మీదనే ఉండాలంట, అంత గట్టిగా ఉంటుందండి మాట పట్టు కదా. మాట పట్టుకోగలమా? ఎన్నిసార్లు మాటలు మార్చేస్తూ ఉంటాం. మాట పట్టు మీద ఉండండి. ఎస్ అంటే ఎస్. ఏదన్నా జరగదు నా జీవితంలో, దేవా నిన్ను విడిచి పోయే ప్రసక్తే లేదు. ఏమిచ్చినా నీకు వందనాలే, ఏమి ఇవ్వకపోయినా నీకు స్తోత్రాలే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బాగా చెప్పాడు పౌలు గారు. ఇచ్చావా, థ్యాంక్స్ చెప్తా. ఇవ్వలేదా, థ్యాంక్స్ చెప్తా. ఉన్నామా ఇక్కడ ఎవరమ్మన్నా? గొనుగుడు సనుగుడు దేవుడా. ఒక పక్కన దేవుడికి చెప్తాం, కానీ మనం చేసేది మన దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చదువునండి 24వ మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఎస్ చెప్పి నో చేస్తూ, నో చెప్పి ఎస్ చేస్తే దేవుడు ఏం చేస్తాడో చెప్పి ముగిస్తాను ఈరోజు. నేను త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి కాబట్టి ఎస్ చెప్పి దేవుడికి కాదు పిల్లలకి చెప్తున్నాడు. నాన్న అమ్మకి మాట ఇచ్చి, లేదా భర్తకి మాట ఇచ్చి, భార్యకి మాట ఇచ్చి, పాస్టర్ అమ్మకి మాట ఇచ్చి, ఎస్ నేను చేస్తా ఇప్పటి నుంచి, చూసుకోండమ్మా నాలో ఎంత మార్పు కనిపిస్తుందో అని చెప్పి తర్వాత నోలు చేస్తే దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. ఓకేనా? సరేనా? కోపంగా ఉన్నాడు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే, మా అర్థమవుతున్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 నుంచి. మరియు ఒక ఉపమానము వారితో చెప్పెను. ఒక ఉపమానం అని చెప్తున్నాడు. అమ్మ చెప్పు. ఏమనగా పరలోక రాజ్యము తన ఫలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషి. మంచి విత్తనాలు ప్రతి ఆదివారం నీతో పాటుగా నీకు వచ్చే మంచి విత్తనాలే. విత్తనాలు దేవుడి యొక్క వాక్యం. విత్తనాలు చల్లేవాడు ఎవరి పొలము పరలోక రాజ్యము. విత్తనాలు దేవుడి యొక్క వాక్యం. భూమి నీ హృదయం. వాక్యాలు దేవుడు ఎప్పుడు మంచివే నీ హృదయంలో ఇస్తాడు. ఎక్కడైనా పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళని చంపే, వాళ్ళని తిట్టే, వాళ్ళని కొట్టే రాయబడిందా కదా? లేదా వాళ్ళ కీడుని తలంచుకోమని రాయబడిందా? పౌలు గారు కూడా నా మీద కీడు తలబెడుతున్న వాళ్ళందరినీ కూడా క్షమించేసేదేవా అని చెప్పాడు. చాలా మంది మనము దేవుడికి ఎస్ చెప్పి నో పనులు చేస్తూ ఉన్నాం. చదువుమా. మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి. చూడండి, నిద్ర దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. ఏమరిపాటుగా ఉంటారు, లేదా డెలిబరేట్ అంటారు, కావాలని చేస్తూ ఉంటారు. ఎందుకంటే శరీరం తొందర చేస్తూ ఉంటది. చెయ్యి, పర్వాలే, తిట్టు, దొంగతనం చెయ్యి కదా. కానుక పెట్టలోంచి కూడా డబ్బులు దొంగతనం చేసే, పర్వాలే.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పర్వాలే, ఏం కాదు. ఆశ్రమకి ఎంత పెద్ద విశాలమైన ఉదయం కదా, చేసే. నువ్వు నిద్రిస్తున్నప్పుడు, నువ్వు ఏమర్పాట్లో ఉన్నప్పుడు, నువ్వు పాపంలో ఉన్నప్పుడు, నేను కూడా, మనము పాపంలో ఉన్నప్పుడు, మనం నిద్రిస్తున్నప్పుడు, ఎవరు చూడటం లేదని ఉన్నప్పుడు, కావాలని చేస్తున్నప్పుడు దుష్టుడు ఏం చేస్తాడో తెలుసా? అతను శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తాడట. చూడండి, వీడ్స్ ఇన్ బిట్వీన్ ద వీట్. గురుగులు వచ్చేసాయి. ఎవరు విత్తారు? దేవుడు ఏమి విత్తాడు? గోధుమలు. శత్రువు ఏమి విత్తాడు? రెండు పెరిగాయంట. చూసారంట వచ్చి, అయ్యయ్యో ఈ విత్తనాలు నేను వేయలేదు, తీసేస్తా అన్నాడంట. దేవుడు ఒక మాట చెప్పాడు, పెరగని. ఈ సంవత్సరం ఒక మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగా మారని, అవినీతి పనులు ఇంకా అవినీతి పనులుగా అవుతారు, పాపం చేయవారు ఇంకా పాపం చేస్తూనే ఉండని, దైవ బిడ్డలుగా ఉండని, నా తీర్పు వచ్చి దినం వచ్చింది. ప్రకటన గ్రంథంలో చెప్పాడు దేవుడు. చిత్తమైతే వచ్చే వారం తెలుసుకుందాం. పెరగని ఆ గురుగులు, ఆ వీడ్స్ పెరగని. తర్వాత ఏమైందమ్మా? కోతకాలం వచ్చింది. మొలకలు పెరిగి గింజలు పట్టినప్పుడు గురుగులు కూడా అగ్గుపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతనెత్తి వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనములు ఎత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చాయి? గురుగులు అడిగిరి. ఇది చూడు, నేను పాపం చేసినా ఎవరు పట్టుకోలేదులే. దేవుడు కృపగలవాడు కదా, కనికరం గలవాడు దేవుడు కదా. అపరాధిని అని పాడంగానే దేవుడు క్షమించేస్తాడులే అని తలంచి పాపం మీద పాపం మూట కట్టుకొని వద్దు. శత్రువు వేసేసాడు గురుగులు, అవి కూడా మొలకెత్తేసాయి. పాపం మొలకెత్తుతుంది ప్రియులారా. దేవుడు వాక్యం ఎలాగైతే మొలకెత్తుతుందో పాపం కూడా మొలకెత్తుతుంది. పాపం చిన్న ఉదాహరణ చెప్పండి, ఒక క్యాన్సర్ గడ్డ లాంటిది. క్యాన్సర్ గడ్డ ఫస్ట్ ఎలా కనిపిస్తుంది? చిన్న గుల్లలాగా కనిపిస్తుంది. తర్వాత లోపలంతా స్ప్రెడ్ అయిపోద్ది, చాలా చిన్నగా కనిపిస్తుంది. క్యాన్సర్ గడ్డ లాంటిది పాపం. పాపము పాము కాటు వంటిది. ఒక్కసారి అంటే చాలు, బాడీ అంతా విషమే. పాపం అంత భయంకరం. పాపం కూడా మొలకెత్తుతుంది. ఒక్కసారి చేశాను కదా, నేను కడిగేసుకున్నా కదా, నేను తుడిచేసుకున్నాను కదా. దావీదు పాపం చేస్తే శపించబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు. కృపగల కాలంలో ఉన్నాం. యేసు ప్రభు యొక్క గొప్ప మహిమలో మనం ఉన్నాం. మనల్ని ఎవరు రాళ్లతో కొట్టటంలా. జాగ్రత్త సుమా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువమ్మా. మేము వెళ్ళి వాటిని పెరికేసి నీకు ఇష్టమా? ఈరోజు మీకు సత్యం తెలుసుకుంటున్నా. ఒకవేళ రాత్రి నువ్వు పాపం చేసావేమో, దేవుడికి ప్రియం లేని పని రాత్రి గత వారం అంతా చేసావేమో, ఈరోజు నువ్వు ఈ వాక్యం వింటున్న నీవు ఏమనుకుంటున్నావు తెలుసా? నేను ఆ పాపాన్ని కడిగేసుకోవాలనుకుంటున్నావేమో. వాడు అదే చెప్పాడు, నేను తీసేస్తాను వాటిని. అంటే వద్దంటూ పెరగనే అన్నాడు దేవుడు. ఒక్కసారి నువ్వు పాపం చేస్తే అది పెరుగుతూనే ఉంటది, కోత కాలం వచ్చినంత వరకు. అంటే ఇప్పుడు దేవుడు తీర్పు వచ్చినంత వరకు. ఆయన తీర్పు నుంచి ఎవడు తప్పించుకోలేడు. మిమ్మల్ని బెదిరించడానికి వాక్యం చెప్పడం లేదు. ఈ వాక్యం ఈ స్థాయిలో చెప్పకపోతే మనం మట్టి బుర్రలకు ఎక్కదు కదా. చాలా ఇష్టంగా జీవించేస్తూ ఉంటాం. చదవమ్మా అని అతని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరికించకుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగించరు. కోతకాలం వరకు రెండింటిని కలిపి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు. కోతకాలం వచ్చినప్పుడు గురుగులన్నీ తీసేయండి, వాడిని అగ్నిలో వేసేయండి, చాలు, పక్కకి వేసేయండి అన్నాడు దేవుడు. ప్రియులారా, ఎస్ అని చెప్తే ఎస్ మీదనే ఉండు. నేను దేవుడికి ఏదైనా మాట ఇస్తే
ఏదైనా కానీ నా జీవితంలో ఆ మాట తప్పుకోవద్దు. అంతే. నో అని చెప్తే నోలోనే ఉండవు. అందుకే అన్నాడు కదా, వేడి నీళ్ళలాగన్నా చల్ల నీళ్ళలాగన్నా ఉండండి. గోరువెచ్చటి నీళ్ళలాగా ఉంటే నోటి నుండి ఉమ్మి వేస్తానన్నాడు. అంతే అన్నాడు. ప్రభా 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 అని పిలుస్తున్నారు. మత్తయి 7 అంటాడు, మీరు ఎవరో నాకు తెలియదు, నాకు తెలియదు మీరు. ఈరోజు ఒక్కసారి హృదయం మీద చేయించుకుందామా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో, ప్రభా చాలాసార్లు నీకు అవునని మాటించి, నీతో ఉంటానని చెప్పి, నీలో ఉంటానని చెప్పి చెయ్యకూడని పనులు చేస్తున్నాను ప్రభా. శరీరాన్ని జయించలేకపోతున్నాను, పాపానికి బానిసైపోతున్నాను. నా జీవితాన్ని మార్చు ప్రభా అని ప్రార్థన చేసుకో. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇంకొన్ని మాటలు చెప్తాను. దేవుడు దేనికి నో అని చెప్పాడు? దావీదు మందిరం కట్టేటప్పుడు ఏమన్నాడు? వద్దన్నాడు. అలాగే మన సంఖ్యాకాండం 22-24 అధ్యాయాలు చదివితే, మొత్తం చదివితే, బాలాము ప్రవక్తని పిలిచాడు. బాలుకు పిలిచి ఏమంటున్నాడంటే, ఇజ్రాయెల్ ప్రజల్ని శపించు అంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? వాళ్ళని శపించవద్దు. ఈరోజు నీ నోటి నుండి ఎవరైనా శపిస్తున్నావా? శాప వచనాలు నీ నోటి నుండి వస్తున్నాయా? చెప్పాలి. దేవుడు అన్నాడు, నో. నువ్వు ఇంకా మాట్లాడుతున్నట్టయితే, మరి జీవితం వింటే అన్నావు అనుకో, నీ జీవితాన్ని అంతే చేస్తాడు. దేవుడి సన్నిధిలో ఈరోజు ఒప్పుకోవాలి. దేవుడిని అడుగుదాం ఈరోజున, ప్రభువా నేను ఎవరిని కూడా శపించకూడదు, ఎవరిని తూలని ఆడకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కొక్కసారి ఇంకొకటి ఉంటుంది. ఒకరోజు యేసయ్య దగ్గరికి ఎవరు వచ్చారు చూద్దాం. మత్తయి సువార్త, మార్కు సువార్త 10వ అధ్యాయం 35-45 వచనాల వరకు. ఒకరు చెప్పండి, నేను కుడి వైపుని కూర్చుంటా, నేను ఎడమ వైపుని కూర్చుంటా. రికమెండేషన్లు తీసుకొస్తుంటే ఫేవరెటిజాన్ని వద్దన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన కుటుంబాల్లో చాలా మందికి ఉండేది అదే. ఒకళ్ళంటే చాలా ఇష్టం, ఒకళ్ళంటే ఇష్టం లేదు. ఉందా మన ఇంట్లో? పెద్దోడంటే ఇష్టం, చిన్నోడంటే ఇష్టం లేదు. నో టు ఫేవరెటిజమ్స్. దేవుడే చేశాడు. కుడి ఎడల పక్కన ఎవరు కూర్చోవాలో నీది నాది కాదన్నాడు. అర్థమవుతుందా మాటలు? ఎక్కడెక్కడ సరి చేసుకోవాలో చూడండి మన జీవితంలో. ఇంకా చూద్దాం. సంఖ్యాకాండం 15, సంఖ్యాకాండం 13, 14, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 2-10 వచనాల్లో మనం చూస్తే, మోషేతో దేవుడు చెప్తున్న మాట, నీవు ఆయన అన్నాడు, మోషే అన్నాడు, నన్ను చూడండి కథలాగా చెప్తా. మోషే అన్నాడు, నాకు వాగ్దాన భూమిలోకి వెళ్ళాలని ఉంది. దేవుడు ఏమన్నాడు? వెళ్ళన్నాడా? నో. ఎందుకు? దేవుడు నో అంటే మళ్ళీ ఎస్ అంటాడో? ఈరోజు దేవుడి దగ్గర, ప్రభా నిత్య జీవులకు నాకు వెళ్ళాలని ఉంది అంటే ఆలోచిస్తాను. నో అనుకుంటున్నా అన్నాడు అనుకో, ఫ్రెండ్స్ వాయమ్మో, లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయినా లాభము లేదు. అంత నాయకుడు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు నడిపించినాడు కదా, నాయకుడు చిన్న పొరపాటే అనుకున్నాడు, పెద్ద వెల చెల్లించాల్సి వచ్చింది. చిన్న పొరపాటు, చిన్న తప్పుడు నిర్ణయం, పేస్ లాట్ ఫర్ గాడ్, వెల చెల్లించాడు.
ఇలా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకున్నావా? ప్రభా, నేను కొన్నిటికి ఎస్ అని చెప్తే ఎస్సే ఉంటా అంతే. ఎవరు ఏదైనా సరే 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూస్తూ ప్రభుతో మాట్లాడు, ప్రభుతో మాట్లాడు. ఆయన సన్నిధిలో నీ జీవితాన్ని సమర్పించుకో. నీ మాటలు, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ జీవితం, నీ ఆలోచన అవును అంటే అవును, కాదంటే కాదై ఉండాలి. అంతకు మించినది దుష్టుడి నుండి వచ్చింది. ప్రభా, దుష్టుడి వల్ల పడకుండా, వాడి కుయుక్తుల్లో పడకుండా ప్రభా నన్ను కాపాడు. ఈ లోక స్నేహం నీకు శత్రుత్వం అని తెలిసే లోకానికి బానిసైపోతున్న ప్రభా, నన్ను క్షమించు. నీ రక్తంతో కడిగి మమ్మల్ని శుద్ధి చేయి ప్రభా. మా జీవితాలను మార్చండి. ఈ వారమంతా నీ మాటకి ఏ విధంగా అయితే కట్టుబడి ఉన్నానో నీ మాట పట్టుపైన ఉండే కృపను దయచేయండి. నీ వాక్యంలో మనం బలపరచండి. యేసు అతి పరిశుద్ధమైన నామం పేట అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి.